ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడంతో కిల్లంపూడిలో సంబరాలు జరుపుకున్న ముద్రగడ అభిమానులు. మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ అభిమాన నాయకుడైన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడంతో ఆయన అభిమానులు కిల్లంపూడిలో సంబరాలు జరుపుకున్నారు. మాజీ సర్పంచ్ పెంటకొండ నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో భారీ బాణాసంచా పేల్చి స్వీట్లు పంచి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెంటకొండ నాగబాబు, ఎల్లపు నానాజీ తదితరులు మాట్లాడుతూ ముద్రగడ చేరికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో భారీ మెజార్టీతో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనగంటి రాజేష్, మల్లా నాగు, బొడ్డేటి గణపతి, శరకణం పెదకాపు, శరకణం సంతోష్, ఉమ్మడి శెట్టి సత్యబాబు, సేనాపతి కన్నాబాబు, పీలాలోవ సుబ్రహ్మణ్యం, ఆడారి గంగాబాబు, మద్దాల రాంబాబు, పవర కిట్టాబాబు, సంగన వెంకటేశ్వరరావు, బిల్లకుర్తి శివాజీ, డాక్టర్ వేగి సాంబశివ, దాడి అప్పలరాజు అధిక సంఖ్యలో ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు 14వ తారీఖున భారీ నుంచి అతి భారీ ర్యాలీగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి 3000 కారులతో 300 బస్సులతో తాడేపల్లిలో జాయిన్ అవ్వడానికి అని చెప్పి ముహూర్తం కన్ఫర్మ్ అయింది. దాంట్లో భాగంగా ఇంటెలిజెన్స్ వారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు వారు కూడా ఇన్ని వేల మందికి వస్తే అక్కడ షెల్టర్ ఇవ్వడానికి షెల్టర్ లేదు, జనాలు నుంచోవడానికి కూడా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకే తక్కువ మంది మీరు మిగతా బయట తక్కువ మంది రమ్మంటే నాకు కూడా తీసుకొచ్చిన ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలాలి, వారికి సేకండ్ ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో అంత దూరం తీసుకెళ్ళి ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేస్తూ నిన్న మధ్యాహ్నం రాజధాని బయలుదేరి ఇవాళ ఉదయం 10 గంటలకి అయినా వాళ్ళ అబ్బాయి గిరిగారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో 10:30కి కొండు వేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మేము బాణాసంచా పేలుస్తూ ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా స్వీట్ పంచి పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ తరపున నిలబడ్డ ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా భారీ మెజారిటీతో నెగ్గింతామని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ముద్రగడ పద్మనాభం గారి అభిమానులు, ముద్రగడ పద్మనాభం గారి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని నెగ్గించే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి ముద్రగడ పద్మనాభం గారికి హామీ ఇస్తూ జై ముద్రగడ, జై ముద్రగడ, జై వైఎస్ఆర్, జై జగన్. ఈరోజు కిల్లంపూడి మండలం హెడ్కోటర్లో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చేరుకొని అక్కడ ఈరోజు 10:30-11 మధ్యలో పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం మొత్తం బుక్ చేసుకున్నారు. ఆల్రెడీ కండువా కప్పించుకున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు
పద్మనాభం గారి కండువా కప్పడం జరిగింది. ఆ శుభ సందర్భంలో ఈరోజు కిర్లంపూడి జగపతినగరం చిల్లంగి గ్రామం నుంచి వచ్చిన ప్రజలు, అభిమానులు, పద్మనాభం గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు మాకు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలోకి రావడం అన్నది చాలా గర్వంగా ఉంది. అలాగే ఈ సంక్షేమ పథకాలను ఇవన్నీ అందించిన కారణంగా ప్రజలు ఎంతోమందికి మంచి కృషికి అందించడం వల్ల ఎంతోమంది ఉన్నది. అలాగే పద్మనాభం గారు కూడా రావడం అన్నది ఈరోజు ఆయన కొండంత అండ. మా జిల్లాలో కూడా అఖండ మెజార్టీతో 7 ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా అఖండ మెజార్టీతో నెగ్గుతారని, ఈ పద్మనాభం గారు వచ్చిన ఊపు చిన్న ఊపు కాదు, ఇది ఉప్పినలాంటిది. అలాగే మన 14వ తారీఖున కూడా ఈ బస్సు ప్రయాణం మొదలెట్టిన తర్వాత కారులో వెళ్తామన్నప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా 3,000 నుంచి 5,000 మధ్యలో వచ్చేస్తాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళడం, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని చాలా ఇబ్బంది అయిపోతే, ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతే, విజయవాడ అంతా బ్లాక్ అయిపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని ఉద్దేశంతో మళ్ళీ తాత్కాలికంగా దాన్ని విరమించుకోవడం, మళ్ళీ ఈరోజు పద్మనాభం గారు సింగిల్గా వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈరోజు పద్మనాభం గారు సాయంత్రం వస్తారు. ఆయన అభిమానులు అందరూ కూడా వెళ్ళి స్వాగతం పలకడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మనం ఇంపార్టెంట్గా మళ్ళీ పైన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం నెగ్గించుకోవడం, ఇక్కడ మన 7 జిల్లాల్లో ఎమ్మెల్యేలు కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీకి నెగ్గించుకోవడం, అలాగే మన ఎంపీ వైఎస్ఆర్సీపీకి రావాలని చెప్పి కోరుకుంటూ మా జగపతినగరం కిర్లంపూడి జగపతినగరం తరఫున మా మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఇవాళ ఆధ్వర్యంలో కిర్లంపూడిలో జగపతినగరం 3 ఊర్లు గ్రామ ప్రజలు మరియు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ పద్మనాభం గారికి జాయిన్ అయిన శుభ సందర్భంలో కేవీ కట్ చేసి బాంబులు పేలి